బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగస్తులందరూ బీఎస్పీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అంబేద్కర్ రుణం తీర్చుకొని బహుజన జాతుల అభ్యున్నతికి వారి భవిష్యత్తుకి తోడ్పడాలని అభ్యర్థించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్. బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆర్ నరసింహులు మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా అబ్బవరం యుగేందర్ పోటీ చేయుచున్నారు. కావున బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని ప్రజలందరినీ మరొకసారి విన్నవిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో నడిచే ఏకైక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని అంబేద్కర్ చెప్పినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ ఉద్యోగస్తులందరూ పాటించాలని, వారు వినియోగించుకుపోయే ఓటును ఏనుగు గుర్తుపై వేయాలని విన్నవించారు. సమాజంలో ఉద్యోగస్తులు మేధావి వర్గం వారి ప్రభావం సమాజం పైన చాలా అత్యధికంగా ఉన్నందున వారి కింది వర్గాలకు బహుజన జాతులకు ఒక భరోసాగా ఒక ఉదాహరణగా నిలవాలని, బహుజన జాతుల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా తీసుకున్న బీఎస్పీకి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విన్నవించారు. అదేవిధంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఉద్యోగస్తులపైన అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదే నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఇదే విధంగా చేశారు గనక జగన్ చంద్రబాబు ఇద్దరు ఉద్యోగస్తులు వేధించి వారి హక్కులను కాలరాసేవారే. ఇదే విధంగా చేశారు గనక జగన్ చంద్రబాబు ఇద్దరు ఉద్యోగస్తులను వేధించి వారి హక్కులను కాలరాసేవారే. ఇది అక్షర సత్యం. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టో భారత రాజ్యాంగం రాజ్యాంగబద్ధంగా ఉద్యోగస్తులకు రావాల్సిన అన్నిటినీ బీఎస్పీ ఏర్పాటు చేస్తుందని, కనుక బీఎస్పీని బహుజన ఉద్యోగస్తులందరూ ఖచ్చితంగా తమ సొంత కుటుంబంగా భావించి బహుజన జాతుల అభివృద్ధి కోసం వారి బిడ్డల భవిష్యత్తు కోసం తోడ్పడాలని, పూలే అంబేద్కర్ కాంచీరాం రుణం తీర్చుకోవాలని తెలియజేస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అందరికీ జై భీమ్. బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి నియోజకవర్గం నుండి ఏనుగు గుర్తు పైన డాక్టర్ ఆర్ నరసింహులు గారు పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ స్థానం నుండి అబ్బవరం యుగేందర్ గారు పోటీ చేస్తా ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు పైన. వీరిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరిని కూడా ముందుగా విన్నవించుకుంటూ, బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే ఏకైక రాజకీయ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పరంగా పెట్టి రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకున్న ఏకైక రాజకీయ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలని చెప్పాడో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాటలని నేను ప్రస్తావిస్తూ పే బ్యాక్ టు ద సొసైటీ గురించి చెప్పుకుంటూ, మిత్రులారా, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బహుజన జాతులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను పరంగా పెట్టి, తన చదువుని మేధస్సుని జ్ఞానాన్ని పరంగా పెట్టి రిజర్వేషన్ తీసుకుని వచ్చి ఆ రిజర్వేషన్ ద్వారా మనం ఉద్యోగాలు పొందుతూ ఉన్నాం. ఈరోజు మా తండ్రి మా నాన్నగారు కూడా ఒక ఉద్యోగస్తుడు, నేను ఉద్యోగస్తుని బిడ్డని. మనమంతా కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆ పే బ్యాక్ టు ద సొసైటీని మనం సమాజానికి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే సమాజంలో ఒక మేధావి వర్గంగా ఉద్యోగస్తులు ఉంటారు. అంటే మన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది, ఉద్యోగస్తుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మన సమాజాన్ని, మన జాతుల్ని, మన బహుజన జాతుల్ని నడిపించాల్సింది వాళ్లకు మనం ఒక దిక్సూచిగా, మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టే ఈ నేపథ్యంలో నేను ఒక మాట ఈ సందర్భంగా ఉద్యోగస్తులను కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మానేశ్రీ కాంచీరాం గారి ఆలోచన విధానంతో, పని విధానంతో ముందుకు పోయే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఒకనొక సందర్భంలో కాంచీరాం గారిని జర్నలిస్ట్ ఒక మాట్లాడితే, మీ దగ్గర డబ్బు లేదు కదా, మీరు ఏ విధంగా పార్టీని నడుపుతారంటే ఆయన ఒక రెండు ఉదాహరణలు చెప్పారు. ఆయన, నా జాతి ప్రజలు ఒక పూట భోజనం మానేస్తే ఎలక్షన్ చేయగలుగుతా, నా దగ్గర డబ్బు లేదని మీకు ఎవరు చెప్పినారు? లేదు, నా జాతికి సంబంధించిన వాంసప్ ఏదైతే మా బహుజన జాతులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగస్తులు ఒక రోజు జీతం ఇస్తే నేను పార్టీ నడపగలుగుతాను, నా దగ్గర డబ్బు లేదని ఏ విధంగా చెప్తాను? అంటే మన బాధ్యత, మన పైన ఉన్నటువంటి బాధ్యత చాలా కీలకమైనది. మన భుజస్కంధాల పైన ఒక బలమైనటువంటి బాధ్యత ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే మనం
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు వేధిస్తూ ఉన్నాడు. గతంలో చంద్రబాబు వేధించినాడు. మనము వాళ్ళపైన కోపంతో ఈయనపైన కోపంతో ఆయనకు వేసుకుంటా పోతా ఉంటే మన హక్కులు మనం ఎప్పటికీ కూడా కాలరాయ పడతానే ఉంటాం. కాబట్టి నేను ఒకటే విన్నవిస్తా ఉన్నా, భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకున్న రాజకీయ పార్టీని ఎందుకు చెప్పారంటే, భారత రాజ్యాంగంలో ఉద్యోగస్తులకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, కుల మత వర్ణ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి మనిషికి కూడా సమాన హక్కులు, అభివృద్ధిని చెప్పినటువంటి రాజ్యాంగమే మేనిఫెస్టోగా తీసుకుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నేను మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, మిత్రులారా, ఉద్యోగస్తులందరూ కూడా రేపు మీరు ఓటు వేయబోతా ఉన్నారు. మనం ఎవరికి ఓటు వేయాలా, మనం ఎవరికి దిక్సూచిగా ఉండాలా, ఏ జాతులకు ఓటేస్తే మనం అభివృద్ధి చెందుతాం. ఈరోజు చూడండి, కొన్ని వర్గాలు కేవలం 2 కులాలకు మాత్రమే ఈ రోజు అధికారం పరిమితం అవ్వడం వల్ల నీటికి మన జాతులైనటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ కూటికి, గుట్టకు, విద్యకు, వైద్యానికి ఏ రంగంలో కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల్ని ఏ రకంగా అంటే అన్ని రకాలుగా కూడా వేధిస్తా ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేదు. తర్వాత భవిష్యత్తు వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకుండా పోయింది. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, అంబేద్కర్ కోరుకున్నటువంటి పేబ్యాక్ టు ద సొసైటీ కావచ్చు, కాంశీరామ్ గారి ఆలోచనలు కావచ్చు, ఈ బహుజన్ సమాజ్ పార్టీ మన మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ సిద్ధాంతంతో వేసే రాజకీయ పార్టీ. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, పేబ్యాక్ టు ద సొసైటీ మనం ఓటు ద్వారా బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాల్సిందా అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా మన పైన ఉన్నదని చెప్పి ఉద్యోగస్తులందరికీ నేను విన్నవించుకుంటా. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఏడు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.